డియర్ గేట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గేట్ 2027 ఫ్యామిలీ. మరి గేట్ 2027 రాసే వాళ్ళందరూ ఎంత సీరియస్గా ఉండాలో, ప్రతి ఒక్కళ్ళు సీరియస్గా రాస్తే తప్పనిసరిగా కంపల్సరీగా 100% మీకు ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలు ఎన్ఐటీలు చేరే అవకాశం ఉంది. అదేవిధంగా వీడియోలో మరి 27 నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం డాక్యుమెంట్స్ ఇప్పుడు రేపు 27వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. మరి డాక్యుమెంట్స్ ఏం కావాలి, మీరు ఎలాంటి ప్రిపరేషన్లో ఉండాలి, డాక్యుమెంట్స్ ఏమైనా తెచ్చుకోవాలా, డాక్యుమెంట్స్ అవసరం లేదా, ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, ఫ్రమ్ ధావరి అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బ్యాంక్. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే, మనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 27 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ డేటా, ముందు నేను చెప్పిన ప్రతి ఒక్కరికి ఆల్రెడీ నేను డిజిలాకర్ క్రియేట్ చేసుకోమన్నా. నంబర్ 1 పాయింట్ డిజిలాకర్ అమ్మ. డిజిలాకర్ మ్యాండేటరీ ఫర్ ఇండియన్ నేషనల్స్, ఆల్ నెసరీ డేటా ఫిల్లింగ్. అక్కడ నుంచి డేటా నుంచి ఫెచ్ చేసుకుంటారు. ఫెచ్డ్ ఫ్రమ్ ద డిజిలాకర్ ఫర్ ఈజీ ఆఫ్ రిజిస్ట్రేషను. నేమ్ కానీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, ప్రొఫైల్ పిక్చరు, అడ్రస్, వెరిఫైడ్ కార్డు అంటే ఆధార్ కానీ ఏదన్నా కార్డు కానీ. ప్లీజ్ క్రియేట్ అప్డేట్ యువర్ వెరిఫైడ్ డిజిలాకర్. నంబర్ 1 స్టెప్ మీరు చేయవలసింది డిజిలాకర్. తర్వాత మీరు పర్సనల్ డీటెయిల్స్ మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరి ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ద వీరి ఆధార్ ఫోటో, వ్యాలిడ్ ఫోటో ఐడి. అంటే ఆధార్లో ఎలా ఉందో, లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అది అట్లా ఇవ్వండి అమ్మ పేరు. సపోజ్ 10th క్లాస్ సర్టిఫికేట్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే బెటరు. సపోజ్ ఆధార్లో సర్నేమ్ ముందు ఉండొచ్చు, మీ నేమ్స్ తర్వాత ఉండొచ్చు, అది వేరే కావాలంటే మనం ఆధార్ మార్చుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అది ఇచ్చుకోండి, ఆధార్లో అలా ఉందో అలా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ద క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ ఒరిజినల్ వైల్ అపియరింగ్ గేట్ 2020. అంటే మీరు ఒరిజినల్ చూపించాలి. ఆధార్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఒరిజినల్ చూపించాలి. ప్రిఫిక్సెస్ ఇవన్నీ కూడా ఏదో మస్ట్ నాట్ బి యూజ్డ్. ఈ యొక్క మిస్టరు, మిస్సెస్ ఇవన్నీ కూడా, లెఫ్టినెంట్ కల్నల్, డాక్టర్ ఇవన్నీ కూడా ఇవ్వకూడదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు ఎన్ష్యూర్ ద డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడెడ్ అప్లికేషన్ ఫామ్ మ్యాచ్ అయితే సేమ్ ఫోటో ఐడి. అంటే 10th క్లాసులో మీ ఫోటో ఐడి, మీ ఆధార్లో ఏ విధమైన ఫోటో ఐడి ఉంటే అది మ్యాచ్ అవ్వాలి. పర్సనల్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. నేమ్ అండ్ మొబైల్ నంబర్ ఆఫ్ ద పేరెంట్ అండ్ గార్డియన్ నేము. మరి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పేరు, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ పిన్ కోడ్తో సహా ఇవ్వాలమ్మా. డీటెయిల్స్ ఆఫ్ డిగ్రీ, మీరు సపోజ్ కొంతమంది బీఈ రాస్తున్నారా, బీఈ అని ఇవ్వండి. బీటెక్ అని ఉంటే బీటెక్ ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్ ఇవ్వండి. ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ ఇవ్వండి. కెమిస్ట్రీ వాళ్ళు కెమిస్ట్రీ ఇవ్వండి. తర్వాత ఎంసీఏ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, ఎంసీఏ మాస్టర్ ఆఫ్ వీళ్ళు కూడా ఏ డిగ్రీ పడితే అది ఇవ్వండి. తర్వాత ఇన్స్టిట్యూట్, కాలేజ్ నేమ్ ఏంటో అడ్రస్, అంటే మీరు ఎక్కడ చదువుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కానీ జేఎన్టీ కాకినాడ అంటారు, ఆర్వీఆర్ చేసి, తెలంగాణలో సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, ఇలా విధంగా జేఎన్టీయు, ఓయు కాలేజ్, ఇలా అన్నీ కూడా మీరు ఎక్కడ వేర్ క్యాండిడేట్ స్టడీయింగ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత ఇది కంపల్సరీగా ఇవ్వండి, లేకపోతే మరి చాయిస్ ఆఫ్ ద గేట్ టెస్ట్ పేపరు, అంటే ఈసీఈ పేపర్, తర్వాత సిఎస్ పేపరా, ఇవన్నీ కూడా ఈ పేపరు, ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఐఎన్ పేపరు, డిఏ పేపరు, ఇలా మరి చాయిస్ ఆఫ్ ద టెస్ట్ పేపరు 2 ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. ఆప్షన్స్ ఆఫ్ 6 గేట్ ఎగ్జామినేషన్ సిటీస్ అంటే, ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ హైదరాబాద్, అంటే హైదరాబాద్లో ఉండవాలి. రెండోది విజయవాడ, గుంటూరు, తర్వాత నల్గొండ, ఇట్లా ఒక 6 సిటీస్ ఉండే. ఇప్పుడు హైదరాబాద్ అని ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కల అన్నీ ఒక 6 మెన్షన్ చేయొచ్చు. నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, తర్వాత వరంగల్, మరి సిద్దిపేట, సంగారెడ్డి, ఇట్లా అన్నీ ఇస్తే ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్స్ ఫర్ 6 ఎగ్జామినేషన్ సిటీస్ అన్నారు. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, దాంతో మీరు ఫీజు పేమెంట్ చేసేయాలి. 1000 రూపీస్ ఎస్సీ ఎస్టీ పిల్లలు, అదేవిధంగా 2000 రూపీస్ అదర్ పిల్లలమ్మ. పేపర్ 2 పేపర్లు రాసేవాళ్ళు 2000, 2 పేపర్లు రాసే 2000 ఎస్సీ ఎస్టీ పిల్లలు, 4000 అదర్స్ మరి పేమెంట్ అయితే చేయాల్సి ఉంది. ఇక డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, మరి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ స్పెసిఫికేషన్, అంటే ఇమేజ్ మీ యొక్క ఫోటో క్లియర్గా ఉండాలి, అది గుర్తు. ఇక్కడ శాంపుల్స్ ఇచ్చారు కదా, క్లియర్గా మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో దిగండి. అంతేగాని మీరు పిచ్చిగా దీనిలో మన మొబైల్లో తీసి అప్లోడ్ చేయడం అట్లా చేయకూడదమ్మా.
మరి లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అప్లికేషన్ రిక్వైర్డ్ ద క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఫైల్స్ అప్లోడ్ ఆన్లైన్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్. అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్ విల్ కంటైన్ సేమ్ మీకు రేపొద్దున హాల్ టికెట్, స్కోర్ కార్డులో సేమ్ ఫోటో వస్తుంది. ఇప్పుడు 3.5 to 4.5 సేమ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎగ్జాక్ట్. ఇది సేమ్ ఈ విధంగా ఉండాలి. శాంపిల్స్ ఈ విధంగా ఉండాలి కదా, మీరు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఇట్లా ఉండాలి కరెక్ట్గా. అంతేగాని శాంపిల్ నాట్ యాక్సెప్టబుల్ ఇట్లా ఉంటే మీరు మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు వీళ్ళు. నాట్ మ్యాచింగ్ ద సైజ్ ఇట్లా ఉండకూడదు. తర్వాత గ్లాసెస్ పెట్టుకోకూడదు. తర్వాత షాడో ఆన్ ద ఫోటోగ్రాఫ్ మీద షాడో ఉండకూడదు. ఇంప్రూవ్ బ్యాక్గ్రౌండ్ మీదగా పిచ్చి బ్యాక్గ్రౌండ్లు పెట్టద్దు, అది చెప్తున్నా. తర్వాత అయ్యో సార్ నాది అప్లికేషన్ రిజెక్ట్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇక్కడ చూడండి, ఫేస్ ఇట్లా ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే ఇట్లా కొట్టుకోకూడదమ్మా, ఎందుకంటే ఫేస్ కనపడాలి కదా. మీ మత వ్యాచారాల సంగతి వాళ్ళకి అనవసరం, మీ ఫేస్ మీకు క్లియర్గా వాళ్ళకి ఉండాలి. అంతేగాని అదర్ పీపుల్ అరౌండ్ మీ పక్కన గ్రూప్ ఫోటోలు దిగి ఇట్లా ఉండకూడదు. గ్లేర్ ఆన్ ద స్పెక్టికల్స్లో గ్లేర్లో మరి ఏదన్నా వచ్చి కనపడకూడదు, ఈ విధంగా ఉంటుంది. అదే ఈ విధంగా పెట్టుకోకూడదు. మాస్క్ పెట్టుకోకూడదు. వీరింగ్ క్యాప్, ఆబ్జెక్ట్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్లో ఏది పిచ్చిగా ఉండకూడదు. నాట్ లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు ద కెమెరా. సపోజ్ కెమెరా వైపు చూడకుండా పక్కకు చూస్తాం, ఇవన్నీ కూడా చేయకూడదు. వీళ్ళు కావాల్సిందల్లా ఇట్లా నీట్గా ఎగ్జాక్ట్గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ సన్ గ్లాసెస్, జేపీజీ విత్ దీనికి సైజు కూడా ఉంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. సైజు 5 KB మినిమము, మ్యాక్సిమం 600 KB. అంటే మనం 500 KB అంటే క్వాలిటీ సైజు తగ్గిందనుకో, క్వాలిటీ తగ్గిపోతుంది. ఫోటోగ్రాఫ్స్ నాట్ యాడెడ్ స్పెసిఫైడ్ క్రైటీరియా కుడ్ రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీరు కంపల్సరిగా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ ఇన్స్ట్రక్టర్ క్లిక్కింగ్ ఇది ఫేస్ షుడ్ కవర్ ద 8 to 8. మరి ఇది సిగ్నేచరు శాంపుల్ అప్లోడ్ ద ఇమేజ్ ఆన్ యువర్ సిగ్నేచర్. ఇవన్నీ కూడా ఒక దాని మీద వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసి దాన్ని ఇట్లా అప్లోడ్ చేసుకోవాలి. అంతేగాని ఇట్లా చేయకూడదు. ఇది కరెక్ట్ పద్ధతి, ఇట్లా చేయకూడదు. డిజిటల్ సిగ్నేచర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇవి సిగ్నేచర్స్ అనేవి ఇలా చేయకూడదు, తప్పు. మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. లేకపోతే సిగ్నేచర్ సైజు కూడా 300 KB సిగ్నేచర్ సైజు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 3 KB to 300 KB. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, క్యాండిడేట్స్ లైవ్ ఫోటో మేబీ క్యాప్చర్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ అండ్ కంప్యూటర్ విత్ వెబ్ క్యామ్ ఫెసిలిటీ ఉండాలా. 5 MB గుడ్ క్వాలిటీ ఇమేజ్ క్యాండిడేట్ సిగ్నేచర్. మనం సిగ్నేచర్ గురించి చెప్పాం కదా. ఇప్పుడు స్కాన్డ్ కాపీ ఆఫ్ ద ఫోటో సేమ్ ఒరిజినల్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్. గేట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఆధార్ తీసుకోండి, సేమ్ ఆధార్ ఉంటే మీరు మంచిది. అదే మీకు గేట్ ఎగ్జామినేషన్లో కూడా ప్రూఫ్గా పనికొస్తుంది. ద స్కాన్డ్ కాపీ SC ST సర్టిఫికెట్, SC స్టూడెంట్స్ సర్టిఫికెట్. స్కాన్డ్ కాపీ ఆఫ్ UDID ప్రిఫర్డ్ UPW UDID సర్టిఫికెట్. స్కాన్డ్ కాపీ UDID అంటే ఆధార్, అది డిజిటల్ మరి డిజిలాక్ కట్టుకుంటా. స్కాన్డ్ కాపీ ఆఫ్ డైలాగ్ సర్టిఫికేట్ అప్లికబుల్. ఇది PWD ఫిజికల్ రెలవెంట్ సర్టిఫికేట్ అప్లికబుల్ ఇన్ PDF. ఇది ఫిజికల్లీ విత్ డిజబిలిటీ అమ్మ, ఇది చూసుకోండి మీకు ఎంత డిజబిలిటీ ఉందో ఇది దీనిలో ఉంటుంది. స్టూడెంట్స్ PWD బ్లైండ్నెస్, లోకోమోటర్ డిజబిలిటీ, సెరెబ్రల్ ప్లాల్సీ ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని చూసుకోండి ఒకసారి. మీ యొక్క డాక్యుమెంట్స్ ఈ విధంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఎన్ష్యూర్ దట్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఆర్ రీడబుల్ అండ్ క్లియర్. అప్లోడింగ్ అన్రీడబుల్ డాక్యుమెంట్స్ మే లీడ్ టు డిలే ఇన్ ప్రాసెసింగ్ అప్లికేషన్ అండ్ మే లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్. అది గుర్తుపెట్టుకోండి, క్యాండిడేచర్ మీ యొక్క అప్లికేషను రిజెక్ట్ అవుతుంది. మరి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వాటిని చాలా నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా మరి జాగ్రత్తగా చూసుకోండి. మరి సాధ్యమైనంత వరకు వీళ్ళు ఎక్కువ డాక్యుమెంట్స్ అయితే ఏం అడగల, ఓవరాల్గా డాక్యుమెంట్స్ ఏం అడగల. SC ST పిల్లల డాక్యుమెంట్ అడిగారు. తర్వాత ఫొటోస్ మీరు నీట్గా ఫోటో తీసుకోండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.